ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందకుండా చంద్రబాబు నాయుడు మరో కుట్ర పన్నారు. ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీతో పాటు విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్, అలాగే అనేక సంక్షేమ పథకాలు సకాలంలో అందుకోకుండా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి తన వక్రబుద్ధిని బయటపెట్టినారు. దీని మీద స్పందించేందుకు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, ప్రస్తుత కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనం చూస్తున్నాం సార్, సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలను మీరు ఎట్లా చూస్తారు? ఈసీ కూడా చంద్రబాబు ఏది ఫిర్యాదు చేస్తే దాని మీద వెంటనే తక్షణ చర్యలు కూడా తీసుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. దీని మీద మీ స్పందన? చంద్రబాబు పేరెత్తితేనే అతను ఒక నడిచి వస్తున్న కుట్రలా కనిపిస్తాడు. అతను కుట్ర చేయకుండా ఎప్పుడు ఏ రాజకీయం చేయలేడు ఆయన. అది కుటుంబం అయినా కుట్రే, పార్టీ అయినా కుట్రే, ప్రభుత్వం అయినా కుట్రే, ప్రజలైనా కుట్రే. పేదల పట్ల చంద్రబాబు నాయుడికి ప్రేమ లేదని మేము పదే పదే చెప్తున్నాం. ఇప్పుడు అది నిరూపణ అయింది. చంద్రబాబు వచ్చిన రోజునే అసలు బీజేపీతో పొత్తు కలుపుకోవడానికి కారణం ఏంటి? బీజేపీతో సపోర్ట్ తీసుకుని ఈ ఎన్నికల సమయంలో ప్రజల మీద కక్ష సాధించాలి, జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పథకాలను ఆపేయాలి అని, వాలంటీర్లు ఉండకూడదు, రాకూడదు అని చెప్పి ఫిర్యాదు చేశారు. వాళ్ళ ఇంటింటికి రానివ్వకుండా పెన్షన్దారులని ముప్పు తిప్పలు పెడతా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం, తర్వాత చివరికి విత్తన సబ్సిడీతో సహా ఏది రిలీజ్ చేయకుండా ఎలక్షన్ కమిషను ఇప్పుడు చేయొద్దని ఆదేశాలు ఇచ్చిందని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఈ డబ్బులు కానీ ఇస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి మేలు జరుగుతుందేమో అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడు. నేను అడుగుతున్నా, ఈ పథకాలన్నీ 5 ఏళ్ళ నుంచి అమలు చేస్తున్నారు. క్రమం తప్పకుండా చెప్పిన డేట్కి 5 ఏళ్ళలో 4 ఏళ్ళ పాటు అన్ని విడతలు దాదాపుగా వేసారు. ఇప్పుడు చివరి విడత వచ్చేటప్పటికి ఈయన ఆపుతున్నాడు. అంటే చివరి విడతలో నువ్వు ఆపేస్తే మిగతా 4 ఏళ్ళు ప్రభావం ఉండదనా? అంటే ఇది పేదల మీద కక్ష సాధించడానికి చంద్రబాబు నాయుడికి అలవాటు అయిపోయింది. ఒక ఇంగ్లీష్ మీడియం పెడితే కోర్టుకు వెళ్తాడు, ఒక పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానంటే కోర్టుకు వెళ్తాడు, పేదలకు పథకం ఇస్తానంటే కోర్టుకు వెళ్తాడు. ఇప్పుడు అతనికి మార్కు ఏదైనా ఉందా? ఒక మార్కు పథకం అయినా చంద్రబాబు నాయుడు చేసిన పథకం అంటే ఎక్కడ ఏం ఉండదు. అతను పెత్తందారుల పక్షాన్ని నిలబడతాడు, రియల్ ఎస్టేట్ తరపున నిలబడతాడు తప్ప స్టేట్ తరపున ఎప్పుడు నిలబడ్డా ఆయన. చంద్రబాబు నాయుడు ఇవాళ ఏంటంటే ఏదో రకంగా గెలవాలనే ఫ్రస్ట్రేషన్లో ఉండి అన్ని వ్యవస్థలను వాడుతున్నాడు. కంప్లైంట్లు చేస్తారు, వాళ్ళ వదిన గారితో కంప్లైంట్లు చేస్తారు, బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తారు, కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, డీజీపీని ట్రాన్స్ఫర్ చేయించే కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే ఇదంతా కూడా అదొక స్ట్రాటజీ అని అనుకుంటున్నాడు. జనం ఏమనుకుంటున్నారని నేను బలహీనత అనుకుంటున్నారు. నిజంగా బలమైనవాడు ఎవడో ఇవన్నీ ఆపేయండి పథకాలు అని చెప్పుడు. ఇవ్వండియా, ఇవ్వండి, పేదలకు ఇవ్వండి అని చెప్తాడు. బలంగా ప్రజల్లో నేను ఉన్నానని నమ్మకం ఉంటే, అతనికి నమ్మకం లేదు కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? ఇవన్నీ ఆపేయండి, జగన్ గారి పట్ల పేరు ఉంది వచ్చేసిందని. చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే నాడు నేడు కింద స్కూల్స్ బాగు చేశారు కాబట్టి ఆ స్కూల్స్లో పోలింగ్ బూతులు పెడితే ఓటు వేసడానికి వెళ్ళినోడికి జగన్ గారు గుర్తొస్తారంట. అందుకని ఆ స్కూల్లో పెట్టొద్దని కూడా వీళ్ళు కంప్లైంట్లు చేశారు. అంటే ఎక్కడ పెట్టాలి? ఇంకా నారాయణలోని చైతన్యంలోనే పెట్టాలా? అంటే గవర్నమెంట్ స్కూల్స్లో పెట్టడం అనేది ఈ దేశంలో అదొక విధానం. అది అంటే జగన్ గారు స్కూల్కి వెళ్తే గుర్తొస్తాడనే దగ్గరికి ఈయన వచ్చాడంటే ఆయన ఫెయిల్యూరే కదా, అవునా కదా? అంటే ఇప్పుడు ఎంత చేసినా పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, పేదలు జగన్మోహన్ గారి పక్షాన ఉన్నారనే విషయం, మా సీఎం గారి పక్షాన ఉన్నారనే విషయం తేట తెల్లం. ఎన్ని కుట్రలు చేసినా ఇదేమీ ఆగదు. కాకపోతే ఏంటంటే ఇంత కుట్ర అవసరమా? ప్రజలకి మంచి చేసే విషయంలో కుట్ర చేయడం ఎందుకు? ఇప్పుడు పార్టీలని పాడు చేయడానికో లేకపోతే అధికారాన్ని చేజిక్కించుకోవడానికో నువ్వు కుట్ర చేస్తున్నావు. దాంట్లో పేద ప్రజలు ఎందుకు పావులుగా చేస్తున్నావు అని అడుగుతున్నాం మేము. ఏమి సాధిద్దామని చేస్తున్నారు? ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈసీ కూడా ఆయన ఇచ్చిన ప్రతి కంప్లైంట్ని, ఇప్పుడు మా దగ్గర కూడా అలాగే ఉంది, విపరీతంగా కంప్లైంట్లు చేయడం, విపరీతంగా ఫిర్యాదులు చేయడం, ఆ ఫిర్యాదులు చేసి ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఏదో లేనిది జరిగిపోతున్నట్టుగా, అసలు ఏమీ జరగని దాన్ని జరుగుతున్నట్టుగా ఒక క్రియేషన్ చేస్తున్నారు. అంటే దాన్నే నమ్మినట్టున్నారు. బహుశా ఈ ఫిర్యాదులు వీటి మీద ఉన్నారు కానీ జనాన్ని ఏ విధంగా మనం వైపు తిప్పుకుందామా, ఎలా మనం ఆలోచిద్దామా లేదు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బీజేపీ ప్రభుత్వం మోడీ గారు పెట్టమని చెప్పాడు ఆయన. దాన్ని అసెంబ్లీలో వీళ్ళే పొగిడారు, చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు పొగిడారు. ఇప్పుడు వచ్చి భూములన్నీ లాగేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడుతున్నారు. 30 లక్షల ఎకరాల భూముల్ని పేదలకి హక్కులు ఇచ్చిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు. అటవీ భూముల దగ్గర మొదలెట్టి చుక్కల భూముల దాకా. చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా 100 ఎకరాలు పంచాడా పేదలకి? ఇప్పుడు వచ్చి భూములు లాగేసుకోవడానికి టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నారని ఒక అబద్ధం. అంటే ఈజీ అయిపోయింది. బురద జల్లుతాడు ఆయన, మనం కడుక్కుంటూ ఉండాలి. ఈ లోపల ఎలక్షన్ అయిపోద్దని ఆయన నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు చేసినా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఖాయం. ఇది మనం చూస్తున్నాం.
చంద్రబాబు నాయుడు ప్రజల మీద కక్ష సాధింపు చర్య తీసుకుంటేనే ప్రజల్లో తానికి బలం లేదని చెప్పి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి అనేక ఫిర్యాదులు చేస్తున్నారు. ఖచ్చితంగా జనంలో బలం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి కూడా కన్నబాబు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.